వరుణ్, నిన్ను కలవాలి. సారీ కీర్తి, నిన్న కోపం లేదా అలా? మన మధ్య ప్రేమ కన్నా సారీలే ఎక్కువ ఉన్నాయి వరుణ్. ఇక నా వల్ల కాదు. కీర్తి కీర్తి, మనిషి మనసులో వరవడి రేపేది ప్రేమ మాత్రమే. అదే మనిషిని పిచ్చోళ్ళలా చేసేది కూడా ప్రేమే. ప్రేమికులు గొడవ పడతారు, మళ్ళీ కలిసిపోతారు, కానీ విడిపోవాలనుకోరు. అలా అనుకున్న ఓ సాయంకాలం, సమయం 5:40. నేను వెళ్తున్నా వరుణ్, బాయ్. కీర్తి ఆ అమ్మాయి మనసులోంచి తను వెళ్ళిపోయిన 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఓ సాయంకాలం. చెప్పరా. రే ఎక్కడ్రా? వస్తున్నారా? నైట్ మన సిట్టింగ్ ప్లాన్ చేస్తున్నావు, వస్తావేటి? రే, నేను మందు తాగనని తెలుసు కదరా, తెలిసి అడుగుతున్నావా? చెప్పడం నా ధర్మం, రావడం రాకపోవడం నీ కర్మ. అయినా నువ్వేంట్రా చాలా వెరైటీగా, ఎవడైనా లవ్ ఫెయిల్యూర్ అయితే మన తాగడం మొదలెడతాడు, నువ్వేంటో మందు మానేసావు. ఏడ్సవులే కానీ కీస్ అక్కడ పెట్టేసెళ్ళు. సర్లే నీ ఇష్టం రా, సావు. తలుచుకోకుండానే ప్రత్యక్షమయ్యే ఏకైక వరం బాధ. అరే సాయి, మందుందా? ఇందాక అడిగితే బిల్డప్ కొట్టావు, ఇప్పుడేంటి ఎక్స్ట్రాలా? రే, మందుందా లేదా? సర్లే ఇక్కడికి వచ్చే కలిసి తాగుదాం. లేదురా, నాకు రావాలని లేదు. రే, అర్జెంటుగా ఎక్కడైనా దొరికిద్దేమో చూడరా. ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి వెళ్ళి తీసుకో. సరే. ఏంట్రా? సాయి పంపించాడన్నా. ఏం కావాలి? అది ఒక ఏదుంటే అది ఇచ్చానా. సరే ఉండు. థ్యాంక్స్ అన్నా. సరే సరే. అవును, నువ్వు మందేస్తావా? లేదు, ఏదో హైజీన్గా ఉంటుందని బీరేస్తుంటా. మంచిది మంచిది.
అన్నా మళ్ళీ ఏంట్రా? ఇంకొక బీరు. అన్నా ఏంట్రా నీ బాధ? ఇంకొకటి. ఏదన్నా ఒకసారి చెప్పవేంట్రా నువ్వు? థ్యాంక్స్ అన్నా. చెప్పరా. సారీరా, నేను ఏదో కోపంలో అలా అనేసా. పర్లేదులే. అమ్మయ్యా. ఓయ్ బయటికి వెళ్దామా? ఇప్పుడా? టైం ఎంత అవుతుందో చూసావా? జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. ఇప్పుడు కష్టంరా. రేపు వెళ్దాం ఆఫీస్ అయిపోయాక. ఇంట్లో సినిమాకి వెళ్తున్నా అని చెప్తా. ఇప్పుడే సినిమాకి వెళ్దాంరా ప్లీజ్, నా పిచ్చి కదూ. మళ్ళీ తాగావా? నేను తాగొద్దని చాలాసార్లు చెప్పాను. బట్ నువ్వు లిమిట్లో ఉంటావు నేను కూడా ఏమనలేదు. కానీ నువ్వు ఇలా రోజు తాగుతావు అనుకోలేదు. ఇది చాలా వర్స్ట్ హ్యాబిట్ వరుణ్. రాను రాను పచ్చి తాగుబోతులా తయారవుతున్నావు. తాగుపోతుంది కాదు, ఏదో ధైర్యం కోసం అప్పుడప్పుడు తాగుతా అంతే. తాగి ఏం చేస్తావు? యుద్ధం చేస్తావా? యుద్ధాలు చేయలేను, ప్రేమించగలను. ఇంకోసారి తాగి ఫోన్ చేసావనుకో, నీకు నాకు ఇదే లాస్ట్ చెప్తున్నా. హలో బాయ్. హలో కీర్తి. హలో. హ్యాపీ బర్త్డే కీర్తి. థ్యాంక్ యూ రా. సారీ రా, చూసుకోలేదు. ఫ్రెండ్స్ అందరూ కాల్ చేశారు. డిస్టర్బ్ చేశానా? హే ఇట్స్ ఓకే. అవును, ఇంకేంటి? వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే కీర్తి. ఏంటి ఫుల్ చిల్లా? మళ్ళీ తాగుతున్నావా? లేదు, తాగాలనిపించి లైట్గా. మంచిది మంచిది. హే నేను ఒకటి అడుగుతా, చెప్తావా? అడుగు. నీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారా? లవ్ మ్యారేజా? ఎందుకు? ఏం లేదు. మళ్ళీ నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? మట్టి బుర్రా. అవును, ఇప్పటికీ నేనంటే ఇష్టం ఉందా? కొన్ని ఇష్టాలు అంతే, జీవితాంతం అలానే ఉంటాయి. అందులో నువ్వు కూడా ఒకటి. అబ్బో, సరే అయితే రేపు కలుద్దామా? నీకు సర్ప్రైజ్. ఏంటది? రేపు కలిసాక చెప్తా. సరే, ఇంకేంటి చెప్పాలిరా. హే మా మమ్మీ కాల్ చేస్తుంది, రేపు మాట్లాడతా. మన ప్లేస్కి వచ్చి బాయ్ బాయ్. భయ్యా, 2 కాఫీ, ఎక్స్ట్రా షుగర్.
హ్యాండ్సమ్. ఏదో మాట్లాడాలన్నా? చెప్తాలే. అవును, నువ్వెలా ఉన్నావు? 4 years అవుతుంది కదా మనం ఇలా కలిసి. నువ్వెలా ఉన్నావు కానీ నాకు ఈ 4 ఏళ్ళు మాత్రం 4 దశాబ్దాలు నరకోలా అనిపించింది. ఇప్పుడు ఆ సాడ్ స్టోరీ ఎందుకు చెప్పు. హే, మన ఫస్ట్ మీట్ కూడా ఇక్కడే కదా? సిగ్గుపడుతూ మాట్లాడేవాడివి. నీ కాఫీ ఓకే కదా? ఓకే భయ్యా 2 కాఫీ. ఏం చెప్పు, ఏదో మాట్లాడాలన్నావంట. ప్రవీణ్ చెప్పాడు. నన్ను కలవడానికి ఎందుకు అంత ఆరాటం? అవునండి. మరి చెప్పైతే, ఏం మాట్లాడవేంటి? అంటే అది ఎలా చెప్ప అది మిమ్మల్ని కాఫీ తాగుతూ చెప్పచ్చు, నేనేం పారిపోను. ఏమైంది? చేదుగా ఉందండి. కాఫీ అలవాట్లేదా? ఇష్టం లేదు. మరి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎందుకు ఓకే అన్నావు? అంటే అలవాటు లేనివి అలవాటు చేసుకోవాలిగా. అబ్బో, సరే చెప్పు, ఏంటి మ్యాటర్? ఇంక మీ వెనక్కి తిరగలేనండి. నా వెనకెందుకు తిరగాలనుకున్నావు? అదే అర్థం కావట్లేదండి. చాలా పుస్తకాలు చదివా, కానీ దీని గురించి ఎక్కడా రాయలేదు. బహుశా ఎవరు ఇంత అందాన్ని కల్లో కూడా చూసుండ్రేమో. అయితే నువ్వు రాయ్, రేపటి తరం కోసం. మొదటి పేజీ ఇప్పుడే మొదలైంది. తుది వరకు రాయాలంటే పైన సాగాలిగా. ఏమంటారు? లాభం లేదబ్బాయి, నువ్వేదో జాదూగాడ్లా ఉన్నావు. నీ కళ్ళు చూస్తుంటే అర్థమైపోతుంది. నిజమండి, జస్ట్ కళ్ళకు కాటుక, నుదుటిన బొట్టుతోటే నన్ను గెలికేశారు. ఆ రోజు మిమ్మల్ని చూడగానే రాజాగారే గుర్తొచ్చారు. ఎవర్రా? ఇళయరాజా పాటికి దేవతలే దిగొస్తారంట, నిజమేరా? అవునరా, చాలా బాగుంది. ఆ కళ్ళు చూడరా, నక్షత్రాల్లా చమకమంటున్నాయి. నువ్వు కవితలు చెప్పేలోగా అమ్మాయి వెళ్ళిపోద్ది, వెళ్ళి మాట్లాడరా. మాట్లాడాలనుందిరా, కానీ తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో అనిపిస్తుంది. నీకో నగ్న సత్యం చెప్తాను విను. ఇంతసేపు ఆ అమ్మాయి ఒంటరిగా వచ్చి ఫోన్ మాట్లాడకుండా ఉందంటే ఖచ్చితంగా ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేడు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఇన్ తమ్ముడు, వెళ్ళి మాట్లాడు. అంతే అంటావా? అంతే. కానీ ఏం మాట్లాడాలో తెలియట్లేదురా, నువ్వే కొంచెం హెల్ప్ చేయరా. నేనా? సరే నడు చెప్తా. రీ ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి, క్రెడిట్ కార్డా? అవసరం లేదు, దోలు తీరిపోతుంది. కాదండి. మరేంటి, వైఫైయా? రే రారా, మా ఫ్రెండ్ మీతో ఏదో మాట్లాడాలంట. ఏంటమ్మా, ఏంటి సంగతి? ఏం మాట్లాడాలరా? బైక్లో పెట్రోల్ అయిపోయింది, వాటర్ బాటిల్ ఇస్తారేమో అని. ఒక అమ్మాయి నచ్చగానే దగ్గరికి వెళ్ళి మనసులో ఉన్నదంతా ధైర్యంగా చెప్పాలని ఉంటుంది. కానీ కానీ ఇదిగో ఇక్కడే ఏదో ఆపుతుంది. అది భయమా, సిగ్గా,
అసలు అర్థం కావట్లేదు. నువ్వు ఇంట్లో ఉండే ఇంట్రోవర్ట్లా ఉన్నావే, అరుదైన రకం. సరే ఒప్పుకున్నానే అనుకో, ఏం చేస్తావు? ఆలోచిస్తున్నావేంటి గురు? ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అండి. అసలు మీరు ఇలా ఒప్పేసుకుంటారనుకోలేదు. హలో గురు, నేను ఇంకా ఒప్పుకోలేదు. ఇదిగో ఇదే రీజన్ అండి, చాలామంది ప్రేమికులు ధైర్యంగా ఉన్నా చెప్పకపోవడానికి. ఒకవేళ ధైర్యం చేసి చెప్పడానికి వెళ్ళినా తీరనో అంటే మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలీదు. అందుకే నేను కూడా ఆగిపోయా. సరే ఏమంటావు ఇప్పుడు? ఏమంటా? పెళ్లి చేసుకుంటా అంట. ఆహా హుషారే. మరి మీ ఇంట్లో ఒప్పుకుంటారా? మా ఇంట్లో నేనేదంటే అదే జరుగుతుంది. మరి మీ ఇంట్లో? ఆ రోజు ఏమైంది అసలు? ఫోన్ చేసి ఇలాగే రమ్మన్నావు, మాట్లాడు, కవ్వించావు, బాధ పెట్టేసి వెళ్ళిపోయావు. మా ఇంట్లో తెలిసిపోయింది వరుణ్. మా అన్న చెప్పేశాడు. నా ఫోన్ లాక్కొని బ్లాక్మెయిల్ చేశారు. నువ్వు ఈ విషయం ఆ రోజు చెప్పుంటే ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఈరోజు ఈ కన్వర్జేషన్ అసలు వేరేలా ఉండేది. ఇప్పుడు దాని గురించి ఎందుకు వరుణ్? అయిపోయింది అయిపోయింది కదా, మళ్ళీ ఇలా కలిసాంగా, ఇప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. సరే బయటికి వెళ్దామా? సరే వెళ్దాం. తర్వాత మళ్ళీ నీతో ఇలా బాగుంది వరుణ్. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఆ ఫీలింగ్ అలానే ఉంది. నాకు మాత్రం సముద్రంలో ఆటుపోట్లు వచ్చినట్టుంది. ఏ అంటే నాకు ఇదంతా ఒక కళ ఉంది. కళ? కళ అయితే నేను మాయమైపోవాలిగా. ఏది ఒకసారి కళ్ళు మూసి తెరిచి చూడు. ఇప్పటికీ నా మీద నమ్మకం లేదా? నీకెందుకు అలా అనిపిస్తుంది వరుణ్? లేకపోతే 4 years తర్వాత మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి రావడం ఏంటి? మనిద్దరం మళ్ళీ లవ్లో ఉండడం ఏంటి? సినిమాల్లో చూసినట్టుంది. వచ్చినందుకు ఫీల్ అవుతున్నావా? లేదు, మధ్యలో వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నా. సారీరా. అయినా మనం లవ్లో ఉన్నామని ఎవరన్నారు? అదేంటి? వచ్చి చాలాసేపు అయింది, కనీసం లవ్ యూ కూడా చెప్పలేదు. ఈసారి నువ్వు వదిలేద్దాం అనుకుంటున్నావా? వదిలేసేవాడిని అయితే పట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు కలైనా నిజమైన. లవ్ యూ కీర్తి. ఈ క్షణం ఇలాగే జీవితాంతం ఉండాలి. ఉండిపోదామా మరి? ఉండిపోదామని అంట, కానీ మళ్ళీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాక రేపటి సూర్యోదయం గడిచిన 4 ఏళ్ళలో ఏదో ఒక రోజులా ఉంటుందని భయంగా ఉంది. పిచ్చోడా, లైఫ్ ఈజ్ లైక్ అ రోలర్ కోస్టర్. పడితే లేస్తాం, లేస్తే పడతాం. ఎక్కువ ఆలోచించకు. అయినా నేను నీతోనే ఉన్నానుగా, వదలకు నన్ను. నేను వెళ్ళిపోతానన్నా సరే.
అనుకుంటున్నావా? ఇంకా ఇది కలే అనుకుంటున్నావా? వెళ్ళాలి, టైం అవుతుంది. వెళ్ళనన్నావు. నిన్ను ఆపమన్నా. ఆపగలిగితే ఆపు. ఉండిపోవచ్చుగా. టైం అవుతుందిరా, ప్లీజ్. సరే పద. పదా. ఏదైనా మాట్లాడొచ్చుగా. ఏం మాట్లాడమంట? వరుణ్, వాట్ ద ఫక్? ఎన్నిసార్లు చెప్పాలి ఫోన్ చేయొద్దని? సిగ్గులేదా? వేరే వేరే నంబర్స్ నుంచి ఫోన్ చేస్తున్నావు. ఇంకొకసారి చెప్పను, కంప్లైంట్ ఇస్తా. జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నా విను. నాకు మ్యాచ్ ఫిక్స్ అయింది. ఈ మంత్ 18th నా మ్యారేజ్. బెటర్ బీ ఇన్ యువర్ లిమిట్స్. గుడ్ బై. ఇంకొకసారి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చినా మర్యాద కూడా చెప్తున్నా. వరుణ్, నన్ను ఎప్పుడు వదిలేదు కదా? ప్రామిస్? వరుణ్, నిన్నొకటి అడుగుతా, చెప్తావా? అడుగు. నేనంటే ఎంత ఇష్టం? చచ్చే అంత ఇష్టం. అవునా? ఒకవేళ నేను వదిలేస్తే ఏం చేస్తావు? కీర్తి, పిచ్చా నీకేమైనా? ఏం మాట్లాడుతున్నావు? హే, క్యాజువల్గా అడుగుతున్నా. చెప్పు, ఏం చేస్తావు అప్పుడు? నువ్వంటే చచ్చే అంత ఇష్టం ఉన్నప్పుడు నువ్వు వదిలేసినా ప్రేమిస్తావు. తదాస్తు. తనకి తెలిసిన ప్రేమలో తను ఓడిపోయాడు. తను రాదు అని తెలిసినప్పటికీ ప్రేమించడం మాత్రం ఆపలేదు. తనని మర్చిపోదాం అనుకుంటూనే గుర్తు చేసుకుని మరీ బాధపడ్డాడు. ప్రేమ అబద్ధమో ప్రేమికుల అబద్ధమో తెలియదు, కానీ బాధ నిజం, కన్నీరు సాక్ష్యం.